నమస్తే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో పాలకూర పకోడీ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చిన్న చిన్న చిట్కాలతో చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇవి చాలా అంటే చాలా టేస్ట్ అండ్ సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటాయండి టేస్ట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, పాలకూరలో సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది. నేను సాల్ట్ వేసుకున్న వీడియో క్లిప్ మిస్ అయింది వీడియోలో. మీకు టేస్ట్కి సరిపడా అంత సాల్ట్ వేసుకోండి మీరు. పాలకూర పకోడీ కోసం ఆల్రెడీ నేను పాలకూరని కట్ చేసి ఇట్లా కడిగేసి పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు ఆ బౌల్లోకి వేసుకుందాము. బాగా పిండినట్టుగా వేయద్దు, మామూలుగా ఇట్లా వాటర్ దులిపేస్తూ ఇట్లా వేసేసుకోండి. ఇట్లా ఇసుక లేకుండా బాగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఇట్లనే కట్ చేసుకోకుండా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇది వాము పొడి, అంటే ఓమా అంటాం మేమైతే మా సైడు, ఇంకా కొందరైతే వాము అంటారు. వాము పొడి చేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా మీరు ఒకవేళ పొడి చేయలేకపోతే కొంచెం చపాతీ కర్రతో ఇట్లా నలిచేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసి వేసుకోండి చిన్న ముక్కలుగా. 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 చిన్న టీ స్పూన్ అంత ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా శనగపిండి వేసుకొని పొడిగా కలుపుకోవాలి. మొత్తం పిసికినట్టుగా కాదు, ఇట్లా వేళ్ళ పైనే కలుపుకోవాలి. ఆకు ఎక్కువ, పిండి తక్కువ ఉండాలి, అప్పుడే మనకు క్రిస్పీగా వస్తుంది. ఇట్లనే కలుపుకోండి, ఇట్లా ఆకులుగానే పైననే కలుపుకోండి. ఇట్లా ముద్దలాగా చేయవద్దు, ముద్దలాగా వేస్తే పిండి వస్తాయి. ఇట్లా పిండిని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. పిండి ఎక్కువ కావద్దు, ఆకు ఎక్కువ ఉండాలి, పిండి తక్కువ ఉండాలి, అప్పుడే మనకు క్రిస్పీ వస్తాయి. ఇట్లా టాస్ చేసుకుంటూ కలిపినా పర్లేదు. ఇట్లా అడుక్కెళ్ళి ఇట్లా అనుకుంటే కలుపుకోండి. మళ్ళీ ఈ ఆకులు కూడా మరీ సన్నగా కట్ చేసుకోవద్దు, ఇట్లా పెద్దగానే ఉండాలి ఆకులు కూడా, అప్పుడే మనకు క్రిస్పీగా వస్తుంది పాలకూర పకోడీ అనేది. నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అవుతూ చేయండి, మీకు పక్కా స్వీట్ షాప్ స్టైలే వస్తుంది. ఇట్లా స్వీట్ షాప్లో అయితే ఎలా అయితే క్రిస్పీగా ఉంటుందో అంత క్రిస్పీగా ఉంటుంది. పిండి అనేది బాగా పిసకకుండా ఇట్లా వేళ్ళ మీద కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది, కొద్దిగా విడివిడిగా వేసుకోండి పకోడీ. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇవి ఒక టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి. ఇట్లా పట్టుకొని విడివిడిగా వేసుకోండి. ఇట్లానే వేసుకోవాలి మీ దగ్గర ఉన్న పిండి అంతా. ఇంకా ఇంతే, సింపుల్, వేడిగా క్రిస్పీగా స్వీట్ షాప్ స్టైల్లో పాలకూర పకోడీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఒక లైక్ ఇచ్చేసేయండి.